ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలను సృష్టిస్తోందని ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. వివిధ రంగాల నుంచి సేకరించిన అంచనాల ఆధారంగా ఈ లెక్కలు వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో 4.5 లక్షల మందికి, రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో 3 లక్షల మందికి, రిటైల్ వ్యాపారంలో 1 లక్ష మందికి, తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మందికి ఉపాధి దక్కుతోందని అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. వివిధ రంగాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ లెక్కలు వేసింది. మౌలిక వసతుల కల్పన, ఈవెంట్ మేనేజ్మెంట్, భద్రతా సేవలు, స్థానిక వాణిజ్యం, పర్యాటకం, వినోద రంగం, ఉద్యానవన రంగాల్లో ఈ ఉద్యోగాల సృష్టి జరిగింది. జనవరి 13న మొదలైన కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే 7 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా మొత్తంగా 40 కోట్ల మంది కుంభమేళాకు వస్తారని అంచనా. ఒక్క పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉపాధి లభించొచ్చని అంచనాలు ఉన్నాయి. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లుగా పలువురికి పని దొరుకుతోంది. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో డ్రైవర్లు, సప్లై చైన్ మేనేజర్లు, కొరియర్, ఇతర సేవలు అందించేందుకు 3 లక్షల మంది అవసరం ఉండొచ్చని అంచనా. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు దక్కుతాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ తెలిపింది. దర్శన్ యాప్స్, రియల్ టైమ్ ఈవెంట్ అప్డేట్ ప్లాట్ఫామ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలు అందించడానికి సుమారు 2 లక్షల మంది అవసరం ఉండడంతో ఐటీ రంగ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతోందని వెల్లడించింది. ఆహార ఉత్పత్తులు, ప్రసాదాలు కొనేవారి సంఖ్య భారీగా పెరగడంతో రిటైల్ వ్యాపారంలో సుమారు 1 లక్ష మందికి ఉపాధి లభించిందని తెలిపింది.